ఫ్రెండ్స్, ఈ వ్యక్తి వంట చేయడంలో పూర్తిగా లీనమైపోతాడు. ఎదురుగా అంత అందమైన అమ్మాయి కూర్చునున్నా కూడా ఒకసారి కూడా ఆమె వైపు చూడడు. పాస్తాలో సాస్ బాగా కలిపి ప్లేట్లో వేసి ఆమెకి సర్వ్ చేస్తాడు. అతను టాప్ చెఫ్. స్కూల్కు వెళ్లే ముందు తన కొడుకు కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసే విషయంలో కూడా ఎలాంటి రాజీ పడడు. ముందు బ్రెడ్ మీద బటర్ బాగా రాస్తాడు. తర్వాత తవ్వపై పెట్టి నొక్కి కాలుస్తాడు. ఆపై దానిపై చీజ్ స్లైస్ వేస్తాడు. చీజ్ పూర్తిగా కరిగే వరకు ఓపికగా చూస్తూ ఉంటాడు. అలా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. అంటే 5 స్టార్ రెస్టారెంట్ కు హెడ్ చెఫ్ అయినవాడు. కానీ రోజు చాలా బిజీగా ఉండటంతో అతని భార్య అతనికి డైవోర్స్ ఇచ్చేస్తుంది. రెస్టారెంట్ ఓనర్ మాత్రం లాభం గురించి ఆలోచిస్తాడు. రోజు జాకీ సిగ్నేచర్ డిష్ మాత్రమే చెయ్యి అని ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక పెద్ద ఫుడ్ క్రిటిక్ రివ్యూకి రెస్టారెంట్ కి వస్తాడు. జాకీ ఇది కొత్త డిష్ లాంచ్ చేయడానికి మంచి ఛాన్స్ అనిపిస్తుంది. కానీ ఓనర్ మాత్రం సూటిగా నో చెప్పేస్తాడు. ఎలా అనుకున్నాడో అలా భోజనం చేసిన తర్వాత ఆ ఫుడ్ క్రిటిక్ ఆన్లైన్ లో పోస్ట్ చేస్తాడు. ఇక్కడి కుకింగ్ స్కిల్ అక్కడికక్కడే ఆగిపోయింది అని. అది చూసి మొత్తం ఇంటర్నెట్ జాక్ ని ఆటాడుకోవడం మొదలుపెడుతుంది. జాక్ తనకంటూ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఫుడ్ క్రిటిక్ ని చదువులేని వాళ్లా తిట్టేస్తాడు. అంతేకాకుండా ఓపెన్ గా పోటీకి ఛాలెంజ్ కూడా ఇస్తాడు. దానికి జాక్ ఆ రాత్రి మొత్తం నిద్ర లేకుండా కొత్త కొత్త డిష్లు ట్రై చేస్తాడు. సీ ఫుడ్, చైనీస్ ఫ్లేవర్స్ తో ప్రాన్స్, సరైన టెంపరేచర్ లో స్లో రోస్ట్ చేసిన బీఫ్, ఇంకా తన సీక్రెట్ స్టఫ్ తో చేసిన ఫుడ్. ఎవరు ఆ డిష్ రుచి చూసినా తెగ మెచ్చుకుంటారు. పోటీ రోజు వస్తుంది. జాక్ తన కొత్త డిష్ తో ఫుల్ రెడీగా ఉంటాడు. కానీ ఓనర్ మళ్లీ సిగ్నేచర్ డిష్ మాత్రమే చెయ్యాలి అని గట్టిగా చెప్పేస్తాడు. ఈసారి జాక్ తల వంచడు. కోపంతో జాబ్ వదిలేసి ఇంటికెళ్లిపోతాడు. అదే సమయంలో రెస్టారెంట్ కి వచ్చిన ఫుడ్ క్రిటిక్ జాక్ అక్కడ లేడని తెలిసి మళ్లీ ఆన్లైన్ లో ఎగతాళి చేస్తాడు. వాడు భయపడి పారిపోతాడు అని. ఇది చూసిన జాక్ భగ్గుమంటాడు. నేరుగా రెస్టారెంట్ కెళ్లి ఫుడ్ క్రిటిక్ మీద అరిచేస్తాడు. కొన్ని రోజుల తర్వాత జాక్ జాబ్ పోతుంది. అంతేకాదు అతని కోపం వీడియో నెట్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏ రెస్టారెంట్ కూడా అతన్ని పని మీద తీసుకోవడానికి రెడీగా ఉండదు. అప్పుడే ఒకరోజు అతని ఎక్స్ వైఫ్ వచ్చి గ్రామానికొచ్చి కొడుకుని చూసుకో అని చెప్తుంది. జాక్ ఒప్పుకుంటాడు. గ్రామానికి వెళ్లిన తర్వాత అక్కడ అతన్ని ఎదురుచూస్తున్నది అతని 3 ఎక్స్ వైఫ్స్.